భజన చేస్తే మాట్లాడితే కొట్టుకోడు. అవునా జీ? అవునుకే. మంది మొత్తం మౌడులంతా మనకు జగడా చేస్తున్నారు. కులం నీకే వెళ్ళి పెడలి గుంపులు గుంపులు గుసా 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 గుసాలు ఆడుతున్నారు. అవునా జీ? అవునుకే. అరేలా ఇప్పుడు ఏమి చేద్దామండి? ఏడవుతావు నాకుతా ముందు ఇప్పుడు ఏం చేద్దాం జీ? ఏమిటండి? కుతుకోండి 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 కుతుకోండి. ఏమని వంచుతావు నేను ఏమైతుంది నేను ఇంకా నువ్వు కొట్టింది ఇప్పటికే 2 సార్లు కొట్టినావు. ఏమైతే ఇప్పటికే 2 సార్లు ఏమైతుంది ఇంకా ఈసారి అయినా అంటే ఏమంటే ఏసేదన్నా మీ నాయన కోరిక ఎవరు నన్ను పట్టుకోలేదే? ఎవరు నిన్ను పట్టుకోలేదా? ఎవరు పట్టుకోలేదు నిన్న? పట్టుకోలేదుగా నేనే పట్టుకున్నానండి. వద్దా కొట్టే నేనే. ఏమయ్యా మీ నాయన కోరిక అయితే మా నాయన మీ నాయన కోరిక అయితే సరే మా నాయన మీ నాయన గుండెలు తీరా వద్దు. నువ్వన్నా ఉండాలి నేనన్నా ఉండాలి. ఏమయ్యా నువ్వు గుండెలు తీరా నువ్వు గుండీలు ఇస్తాను గుండెలు యాలు ఇస్తాను ఉడికిలేరప్ప మళ్ళా కొట్టి చేస్తాను నేను. 3 నెలలు ఇప్పేస్తావు అన్ని. ఏం చేసేది వానికి? ఏం చేద్దామండి? ఒక పని చేద్దామా? ఎక్కడైనా ఒక పిల్లని చూసి పెళ్లి చేస్తే ఇలా మంది సుతూ చోట పెట్టా కదండి. చిన్నవాడు కదా, ఈ చిన్న వయసులో పెళ్లి చేస్తే సంసారం వస్తులు ఎలా తెలుస్తుంది? పెళ్లి కాళ్ళంటే చేస్తాం లేక, సంసారం కాళ్ళంటే పక్కింటోళ్ళో ఎదిరింటోళ్ళో ఆ శ్రీనివాసులు ఉన్నట్లు ఎవరో చూసుకుంటారేమే. అవునా? లేకపోతే మా భాస్కర్ చూసుకుంటాడు, లేకపోతే ఈయన చూసుకుంటాడేమే. మనకు బాధ్యత ఉంది కదా. అవునండి. తిరిగి తిరిగి నా ప్రాణం అంతా అడిచిపోయిందిగా. నాకేమన్నా వండి పెట్టావా? గర్మీ కుష్కా పకాయండి. దాంట్లోకి ఏం పచ్చిమిరపకాయలు గొజ్జు పిసుకానండి. పచ్చిమిరపకాయలు గొజ్జు? హనుమాన్ ఇష్టం పచ్చిమిరపకాయలు గొజ్జు బాగుంటుందేమన్నా? నన్ను కొట్టిండావు అప్పుడే నువ్వు. నేను 5 దఫాలు కొట్టిండావు. బాగుండదన్నా పచ్చిమిరపకాయలు కొంచెం పుసికిందంట. కారం అంటగా. ఇంకా ఇడ్లీ కూడా చేశాను జీ. దాంట్లోకి చట్నీ పకాయ చింతకాయ చట్నీ. చింతకాయ చట్నీ అయితే చల్లికి పుల్ల పుల్లగా భలే ఉంటుంది. ఇడ్లీకినా చింతకాయ చట్నీ బాగుంటుందన్నా? చింతకాయ చట్నీనా? చింతకాయ చట్నీ అయితే పుల్ల పుల్లగా భలే ఉంటుందప్ప. ఎట్లా లాగేదా? చింతకాయ చట్నీనా? నాకు కొట్టేదే జై పని చేయగా చింతకాయ చెట్లు ఎంత గిన్నెలోకి వేసుకొని వారి కారమని ఇసుకొచ్చి నాకు ఇచ్చా. ఇంకా మిగిలితే ఇంకా మిగిలితే మా భాస్కర్ కొంచెం నాకు ఇచ్చు. ఇంకా మిగిలితే ఆ శ్రీనివాసులు కొంచెం నాకు. ఎలా కుదురుతుంది? వాళ్ళకై మిగిలితే ఎండకి బోడికి నాకు ఇచ్చి. అది ఎలా కుదురుతుందండి? చిత్తూరుకు వెళ్ళి చింతకాయ తెచ్చేది మీరు కదండి? మార్కెట్ కే కజీ చదువు చదువు మార్కెట్ కే జాకు కూరగాయలు తెచ్చేది మీరే. మంది మంది సిటికే మంది పచ్చిమిరపకాయ మంది ఎర్ర గుడ్డ ఎర్రగడ్డ అవును ఎప్పుడు సంతోషం. తెచ్చేది మీరు. వాయిని కొంచెం నాకు ఇచ్చింది బాగుంది.
నీకే क्या जी क्या जी కష్టపడి తెచ్చేది మీరు కష్టపడి ఉండేది నేను మీకు పెట్టకుండా వాళ్ళకి వీళ్ళకి ఎందుకు పెడతాను జీ మొత్తం మీకే తగ్గిస్తుంది నా మగానే నాకు ఇస్తావా సరే నాకు చలోగే हाँ तो चलो हाँ